ఎప్పట్లెక్కనే ఇయాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలోచన చేయకుండా హెడ్లైన్స్ అయితే చూసొద్దాం పాండ్లి. 10 మందిని పబ్లిక్ గా ఆర్చుకుంటారట. కండువా మార్చిన వాళ్ళ మీద కారు పార్టీ వాళ్ళ గుస్సా. అంబరాన్ని అంటింది బతుకమ్మ సంబురం. జోరుగా నడిచిన ఈ లీడర్ల ఆటపాటలు. ఐతారం నాడు హైడ్రా దెబ్బ. గాజుల రామారంలో చిన్నగా లేదు కోస. జగ్గన్న మర్డర్ కు ప్లాన్ వేసిండ్రాట. చాయ్ తాగుకుంటే చెప్పిండు వెనకటి కథ. ఇంటర్నెట్ లో చపాతీలు దోశల పంచాది. పని పాట లేని వాళ్ళ కిరికిరి అన్నాడు సెంటర్ మంత్రి. నకిలీ నోట్లతోని జర పైలం. మార్కెట్ల పోంటి అయితుండ్రు ఆగం. అందరు చూడంగా కలిసి కూసున్నారు, కండువాలు కప్పుకున్నారు, చేతులా చెయ్యేసిండ్రు. ఆఖరికి ఇప్పుడు నువ్వెవలో నేనెవలో అంటున్నారు. ఓష్ని ఇదెక్కడి కదరో అని అడగబట్టిండ్రు కారు పార్టోళ్ళు. ఎక్కడికి పోయినా ఏ మీటింగుకు పోయినా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గట్టిగానే సురుకులు పెడుతున్నారు గులాబీ లీడర్లు. ఇక చూడుర్రి, కప్పుకున్నది కండువా కాదు, చెప్పుకున్నవి ముచ్చట్లు కాదు, ఆ నవ్వులు నవ్వులే కాదు, అసలు మేము పార్టీ మారలేదు అంటుండ్రు ఎమ్మెల్యే సాబులు. అందుకే కారు పార్టీ వాళ్ళు ఎక్కడికి పోయినా సరే 10 మందిని చేయి పార్టీ వాళ్ళను పొరక ఆపిస్తుండ్రు. మొన్న మాట్లాడుతున్నాడు ఆయన, కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదట. కండువాలు మరి ఎందుకు కప్పినాడు? ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెడితే అరగంటలు అరిగిపోతుంది, గదే కండువా కప్పి ఆదరిస్తే చక్కగా ఉంటది అనుకున్నారు కావచ్చు సారు. అయినా మాకెందుకమ్మా, ఇక చూడరు ఇంకేమన్నాడో సారు. కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా? అంటే రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళే మేము పార్టీ మారినాము, కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్ లో వాళ్ళే పెట్టి, మీ పిసిసి అధ్యక్షుడే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే కాదన్నట్టు. పార్టీలో షరీకు చేసుకున్నామని వాళ్ళే అంటారు, చేసుకోలేదని కూడా వాళ్ళే అంటుండ్రు. ఇక వాళ్ళ వ్యవహారం ఏంటిదో పబ్లిక్కే తేలుస్తారు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇంకో దిక్కు అటు స్టేషన్ కాన్పూర్లా రాజీనామా పెట్టి రా చూసుకుందాం అని రాజయ్య కాక పిలుస్తుంటే యాడికొచ్చేది? ఈసారి ఒడిసినాయే నా ఆకిరి ఎలక్షన్లు, మళ్ళీ ఎలక్షన్లలో పోటీ చేయను, నీకు నాకు రామ్ అన్నట్టే మాట్లాడిండు కడియం సారు. కండువా మార్చిన తత్తిమ ఎమ్మెల్యేల ముచ్చట్లు కూడా ఇప్పటికి పార్టీ మారలేదన్నట్టే ఉన్నాయి. అటు కారు పార్టీ వాళ్ళు అయితే స్పీకర్ సార్ వద్దకు పోయి 10 మందిని సస్పెండ్ చేయాల్సిందే అన్నట్టు షికాయతు చేసి వచ్చిండ్రు. మరి ఏమైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. అన్యామ గాని అబద్ధం చెప్తే అన్నం పుట్టదు, నిజం చెప్తే నీళ్లు పుట్టవు అన్నట్టే అయ్యింది పోన్రిగా 10 మంది పరిస్థితి అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. మన తెలంగాణలో తీరు పండుగలు చేస్తారు. ఎల్లమ్మ, మైసమ్మ, మారెమ్మ, ఉప్పలమ్మ పండుగల కాంచి మొదలు పెడితే బొడ్రాయి, దుర్గమ్మ పండుగల దాకా అబ్బో చిన్నగుండది సంబరం. అయితే ఇవన్నీ దేవుళ్ళ పండుగలు. కానీ పువ్వులనే దేవుని లెక్క భావించే బతుకమ్మ పండుగను సుత అంతే అవ్వల్దారుగా చేస్తారు. ఇక చూడుర్రి తొలతనాడు ఎట్లయిందో. తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ మా ఘనంగా చాలా అయింది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను మస్తు సంబరంగా జరుపుకుని రాకశల్యంలు తీరు పూలను తెచ్చి ఓపికెమ్మటి వర్షమ్మటి వేర్చి సంబురంగా ఆడిపాడిర్రు. అయితే బతుకమ్మ పండుగ అనంగానే అందరికీ కల్వకుంట్ల కవితక్కనే యాదికొస్తుంటది. కానీ మొన్న అయిన ముచ్చట్లను బట్టి చూస్తే ఈ తాప బతుకమ్మ ఆడుతుందో లేదో అనుకున్నారు చాలా మంది. కానీ ముందుగానే చెప్పినట్లే కేసీఆర్ సారు సొంతూరు చింతమడకకు పోయింది. ఇక అక్క వచ్చిందని జాగృతి కార్యకర్తలంతా ఎదుర్కొన్నారు. గజమాల మెల్లేసి డప్పు సప్పుల నడుమ తోలుకపోయిండ్రు. మొదలు బతుకమ్మ వేర్చి అటెనక ఊళ్ళకి పోయి అందరితో కూడి బతుకమ్మ ఆడింది. ఇటు బీఆర్ఎస్ భవన్ లో కూడా బతుకమ్మ సంబరాలు మా జోరుగైనాయి. పార్టీ మహిళా లీడర్లు అంతా వచ్చి బతుకమ్మ పేర్చుకుంటా గౌరవ పాటలు పాడినరు. సర్కారు ఇచ్చిన హామీలు, చేస్తామన్న పనులు ఎప్పుడు చేస్తారన్నట్లు కొత్త రకం పాటలు అందుకున్నారు. మొత్తానికి కవితక్క లేకుండానే ఈసారి బతుకమ్మ పండుగ చేసుకున్నారు కారు పార్టీ లీడర్లు.
అటు అంబర్పేటలో చెయ్యి పార్టీ పెద్ద లీడర్ హనుమంతన్న అక్కలతోని కూడి బతుకమ్మ ఆడిండు. వయసు మీద పడ్డా కూడా ఎక్కడ జోషి తగ్గకుండా తాను హుషారు మీద ఉండే కాకుండా వచ్చిన అక్కలను సుత హుషారు చేసిండు. ఇంకో దిక్కు అటు హనుమకొండలున్న 1000 స్తంభాల గుడికాడ బతుకమ్మ సంబరాలు జోరుగా చేసిండ్రు. మంత్రులు సీతక్క, కొండా సురేఖక్క బతుకమ్మలు నెత్తిన పెట్టుకొని వచ్చి అక్క చెల్లెన్లతోని ఆడి పాడిండ్రు. ఇట్లా ఒక్కతానని కాదు, రాష్ట్రం అంతటా పట్నాలు పల్లెలు అని తేడా లేకుండా ఎంగిలి పూల బతుకమ్మను ఎదలకు అద్దుకున్నారు జనాలు. మరిగా తొలతనాడే సంబురాలు ఈ రేంజ్ లో చేస్తే పండుగ 9 రోజులు అవుతుంది. ఆ కడమ 8 రోజులు ఇంకెట్లా చేస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి. గదన్నట్టు చూసిండ్రు కదా, ఎప్పటి తీరుగానే ఈసారి కూడా ఊరు వాడ బతుకమ్మ సంబరాలతోని ధూమ్ ధామ్ జోరుగా నడుస్తుంది. మరిగా ఇప్పటిదాకా సంబరాల బతుకమ్మను చూసిండ్రు, ఇప్పుడు నిరసనల బతుకమ్మను కూడా చూడుండ్రి. ఆటపాటలే కాదు, అక్క చెల్లెన్ల అరిగోస కూడా చూడుర్రి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అనుకుంటా పాటలు పాడుకునేటి అక్క చెల్లెళ్ళు హైదరాబాద్ వచ్చింది ఉయ్యాలో, బతుకులు ఆగం చేసింది ఉయ్యాలో అనే పాటలు పాడుకునేటి ఖాతా అయింది ఇప్పుడు పండగ పూట. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లున్న గాజుల రామారంలో హైదరాబాద్ లో బుల్డోజర్లు దిగి గిట్లా ఇండ్లన్నీ ఆగం చేస్తే చిన్న చిన్న పొల్లగాళ్లను, లేవలేని ముసలోళ్లను ఇంట్లో సామాన్లు సట్రా సగలం బయటేసుకొని ఏం చేయాలో తెలవక ఏడ్చుకుంటా దుఃఖం వెళ్ళ పోసుకుంటా గిట్ట బతుకమ్మ పాటలు కైగట్టి పాడుకుంటారు అక్కలు. లైట్ గిట్ట లేదు సార్, ఇల్లు గిట్ట కట్టిరు సార్, లైట్ లేదు, స్తంభాలు గిట్ట పడి కరెంట్ కావాలి సార్. మాకు అన్నం ఏమీ లేదు సార్, మేము ఎట్లా చదువుకోవాలి సార్? పుస్తకాల కాంచి మట్లే కలిసినాయట. 4 వద్దులు టైం ఇయ్యి సార్లు అని కాళ్ళ ఎల్లబడ్డ కనికరం లేదు అనుకుంటా గోడెల్ల పోసుకుంటూ. పిల్లలు పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్ళలేను సార్, ప్లీజ్ నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, లేదా ఎట్లా 2 డేస్ టైం ఇవ్వండి సార్. అన్ని నాకు సార్, నేను మొన్ననే కొనుక్కున్నాను సార్, అన్ని ఈఎంఐలు పెట్టి పెద్ద ముచ్చట ఏంటంటే గవర్నమెంట్ జాగాలో ఎవరికి తెలియకుండా ఇల్లు కట్టుకున్నోళ్ళు కాదు, ఇల్లంతా కబ్జా పెట్టినోని కాడ కాసులు పెట్టి కొనుక్కున్నోళ్ళు. పాపం పట్టాలు ఇచ్చిండట, వాళ్ళ పేరు మీద కరెంటు బిల్లులు కట్టుకున్నాడ కూడా. నాకు కష్టపడి కొనుక్కున్నాం సార్, ఏదో బతుకుదాం, మా పిల్లలను చదివించుకుందాం, కిరాయిలు కట్టలేకని. పొద్దుగా లేచి 6 గంటలకే మాకు చెప్తుండ్రు. అగా చూడలే, మూటలు ముల్లెలు పక్కన పెట్టుకొని ఉందానికి గూడు లేక, తినడానికి తిండి లేక, సామాన్లు సట్రం బదట్లా పడేస్తే ఎడు పోవాలనో తెలవక, ఏడ బతకాలనో తెలవక రోడ్ల మీద పడ్డది పాపం అక్కడి పబ్లిక్. ఏ దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అవుతాడు అంటుంటారు, కానీ వీళ్ళకు ఏ దేవుడు దిక్కు అవుతాడో ఏమో గానీ పండగ పూట దిక్కుమొక్కు లేని వాళ్ళను చేసిరు అనుకుంటున్నారు ఇప్పుడుకి ముచ్చటైన రాష్ట్ర పబ్లిక్. కొత్త బట్టలు, కొత్త బూట్లు, కొత్త బండి అదిరిందయ్యా చంద్రం అన్నట్లే ఉంటది పండుగ సంబరం. ఏ ఇంట్లో చూసినా మనుషులు కొత్తగా కానొస్తుంటారు. అయితే అసలే పండుగకు ఖర్చులు ఎక్కువ అనుకుంటే సర్కారోళ్ళు కూడా సందు చూసి పబ్లిక్ జేబులకు సూటి పెడుతుర్రు. తాతిల్లు చురువైనాయి కదా, ఇక బస్సులలో గట్టిగానే ఉన్నదంట బాధుడు. అమాస నాడు అట్టియలేదు, పున్నమ నాడు బూరియలేదు, కానీ వారానికో వాత అయితే పెడతాం అన్నట్టే ఉన్నది పోండ్రి సర్కారు వాళ్ళ కథ. బస్సు ఛార్జీలు చేయవచ్చి పండుగ పూట కూడా యథార్థం లేకుండా అవుతుంది చాలా మందికి. ఇప్పటికే రేట్లు ఏం పెంచలేదు, స్పెషల్ బస్సులకే ముత్తమత పెంచిన మానవచ్చిండ్రు ఆఫీసర్లు. కానీ అటు తాతిల్లు ఇచ్చిండ్రు కదా అని పిల్లా జల్ల నెంటేసుకొని ఊర్లకు పోతున్న వాళ్ళకు జేబులు గట్టిగానే కాలవుతున్నాయట. మీదికేంచి ఈసారి అంత దూరం ఇంత దూరం అని ఏం లేదు, అంత కలిపి 50% పెంచిండ్రు. ఏవి స్పెషల్ బస్సులో, ఏవి ఎప్పటికుండే బస్సులో తెలుస్తలేదట. ఎక్కినాక 220 రూపాయల టికెట్ కు 290 రూపాయలు కొట్టేటాలకు కళ్ళు తిరిగినట్టు అవుతుందట చాలా మందికి. ఉత్తప్పుడు 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 150 దాకా వసూలు చేస్తున్నారట. పండగకు పబ్లిక్ ఎట్లా ఊర్లకు పోవుడు తప్పదు, బస్సు ఎక్కక తప్పదు. అంటే ఏంటిది, జేబులు గుల్లగాక కూడా తప్పదన్నట్టే. మరి ఇగిదిట్లుంటే అటు రైల్వే ఆఫీసర్లు పండగ పూట పబ్లిక్ కు బంపర్ ఆఫర్ ప్రకటించిండ్రు. రైల్ స్టేషన్లల్లా రైళ్లల్లా అమ్మే నీళ్ల సీసాల మీద రూపాయి తగ్గించిండ్రట. గొప్ప ముచ్చట్నే. మరి ఏమైనా పండగ పేరు మీద మామూలను శాపం రాకినట్టే రాకుతాండ్రు పోయినరే అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. జగ్గన్న అంటే సంగారెడ్డి, సంగారెడ్డి అంటే జగ్గన్న. షెయ్యి పార్టీ అధికారంలో లేనప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినాక
ఇప్పుడు అన్నకి పదవి లేకుండా అయింది. కానీ పదవి ఉన్నా లేకున్నా పబ్లిక్కి ఆసరైతే అన్నట్టే వేస్తుండు జగ్గన్న. ఎవ్వలేదడిగినా లేదనుకుంటా కాదనుకుంటా పని పక్కా చేస్తున్నాడు. అగో అట్లనే ఇయ్యాల గీళ్లకు తీరామేలిచ్చిండు జగ్గన్న. రైట్, అన్న ఎవరెవరికి సాయం చేసిండు ఏంది కథ అనేది అడ్డంగా చెప్పుకుందాం కానీ ముందుగాల గీళ్ళకేదో కథ చెప్తుండే ఇక చెప్పకరాయే జగ్గన్న. కథ చెప్తా వీళ్ళకి చెప్తున్నాండి. వీళ్ళ గ్యాంగ్ లా వీళ్ళ బాస్ సజ్జన్ భాయ్, వీళ్ళందరూ ఎంప్లాయీస్ కానీ అసలు మెయిన్ గ్యాంగ్ లీడర్ సజ్జన్ భాయ్ నా ఎంబడి ఉంటాడు. వీళ్ళ ఫ్యామిలీలు మెజార్టీ నా ఎంబడినే ఉంటారు. వీళ్ళ దాంట్లో కూడా గఫ్లతులా రాత్రి మందు కొడితే ఏం చేస్తాడో తెలియదు. ఒక్కడే నా అపోజిషన్ వాళ్ళు ప్లాన్ చేసారు, అరే జగ్గారెడ్డిని మర్డర్ చేయాలరా అని చెప్పి చేశారు. మళ్ళీ నన్ను ఎవడైతే మర్డర్ చేయాలని ప్లాన్ చేసారో అయితే వాడు పగలు నువ్వు నిలబడ్డా చూడు, వాడు వస్తే ఇట్లా నిలబడతాడు పగలంతా. మందు పడితే వాడు ఇట్లా మందు కొట్టడానికి సేపు గిట్లా ఇలాని చాయ్ సప్పలించుకుంటా అన్న కాడికి వచ్చిన వాళ్ళకు తీయడి ముచ్చట్లు చెప్పిండు. అప్పట్లో అన్నను మర్డర్ చేసేందుకు చూసేదాట. అన్నెమ్మడు ఉండేటానికే కిరాయి మాట్లాడిల్లు అన్నట్టు చెప్పుకొచ్చిండు జగ్గన్న. ఇది ఇప్పటి ముచ్చట కాదు, ఓ 40 ఏళ్ల కింది ముచ్చట. మరి అంత మంచి స్టోరీ అన్న తీసేటి సినిమాలో పెట్టిండొచ్చునో ఏమో, మరి సినిమా వచ్చినాక తెలుస్తుంది. కానీ ఇప్పటికైతే ఈ ముచ్చట్లు చెప్పిండు. ఇక ఆడికేంచి చక్కగా ఇంటామ నెంబడి పెట్టుకుని సంగారెడ్డిలున్న ఆడపిల్లల డిగ్రీ కాలేజీకి అడిగిపోయిండు. ఇక కాలేజీలో చదువుకునేటి చెల్లెళ్లకు ఏమేమి తక్లీఫ్లు ఉన్నాయో అడుగుడు, వాళ్ళు కోరిన కోరికలు తీరుస్తానని మాటిచ్చుడు. రూమ్స్ లేకపోతే సరిపోకపోతే చెట్ల కింద కూడా కూర్చొని చదువుకుంటున్నాం సార్. రూమ్స్ సార్ మా ప్రిన్సిపల్ మేడం కోరుకున్నట్టు కొంచెం చెల్లె గిట్ అడిగితే సార్ ఏమన్నాడంటే, జగ్గారెడ్డి గారు సార్ చెప్తున్నారు కాబట్టి తప్పకుండా త్వరలోనే మీకు ఆరో వాటర్ తాపడం జరుగుతుంది. సరే పని చేస్తానని చెప్పు మేడం, ఎట్టనో గట్ట సీఎం ను ఒప్పిద్దాం గాని అన్నట్టు మేడంతో చెప్పించిండు. చెల్లి అడిగినట్టు కొత్త బంగ్లా కట్టిస్తానని మాటిచ్చిండు కూడా. సార్ గట్ల అనుడే ఆలస్యం, చెల్లెళ్ళ మురిపం చిన్నగా లేదిగా. సప్పట్లు కొట్టుకుంటా మస్తు మురిసిపోయి అనుకోరాదులే. పదవులేం లేకుంటేనే గింతగానం చేస్తుండంటే పదవి ఉంటే ఇంకెన్ని చేస్తున్నావు అనుకుంటున్నాడ అక్కడి పబ్లిక్. దేశమంతా ఒక్కటే మనుషులంతా ఒకటే అని గట్టిగానే ముచ్చట్లు చెప్తుంటారు చాలా మంది. కానీ ఏమన్నా చిన్న లొల్లైందంటే చాలు ఇక ఎక్కలేని ముచ్చట్లని ముంగటేసుకొని అగ్గికి గాలి తోడైనట్టు చేస్తుంటారు. గిట్లనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పంచాయతీ గట్టిగా నడుస్తుంది. మరిగా దాని కథ ఏంటిదో అరుసుకొనొద్దాం పాన్లి. అయిపోయిన లగ్గానికి మేళాలు ఎందుకు అన్నట్టు గా జిఎస్టీ లెక్కలన్నీ మార్చేసిండ్రు అయ్యేపాయే. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా మంది ఆటు పూట అంటనే ఉన్నారు. ఇంకా అందులో పెద్ద ముచ్చట ఏంటిదంటే చపాతీలకు పరాటాలకు జిఎస్టీ వేయలేదు, మా ఇడ్లీ దోశలకు 5% జిఎస్టీ వేసిండ్రు అని గరం అవుతుర్రు కొంతమంది. ఆగ చూసిండ్రా మన దక్షిణాన పైసలన్నీ కొండపోయి ఉత్తరాన పెడుతుండ్రని ఇంగిత మంది కామెంట్లు రాస్తుండ్రు. అసలుగా పైసల మంత్రి నిర్మలమ్మ మన దక్షిణ మామేనైనా కాదా? గిట్ల మనం తినే ఇడ్లీలు దోశల మీద 5% ట్యాక్స్లు ఎత్తదా అని ఇంగిత మంది ఆమెను కూడా అరుచుకుంటారు. ఓ గీ లొల్లి 10-15 దినాల సంది ఇంటర్నెట్ గుట్లే పొరక నడుస్తుంది. ఇదే ముచ్చటను తీసుకుపోయి సెంటర్ మంత్రి బండి సార్ ముంగట ఎల్లదీస్తే ఇక చూడరు ఏమన్నాడు. పనిలేనోళ్ళకి ఇవే ఆగుతూ ఉంటారు. సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప వాళ్ళు చెప్పేటోళ్ళు ఇడ్లీ దోశ సరే జరిగితే దాన్ని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం, మార్చే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఢిల్లీలో ఉన్నది ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆంధ్ర తెలంగాణతో సౌత్తో సంబంధాలు ఉన్న వ్యక్తి. కాబట్టి దృష్టి తీసుకొస్తే దాన్ని కూడా సరి చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏదో వాస్తవాలు తెలియకుండా ఇవన్నీ కొంతమంది ద్రోహులు చేసిన పని నిజంగా న్యాయం. అంత పని లేని ముచ్చట్లు ఏమనుంటే చెప్పాలే, తప్పులుంటే సరి చేయాలి అని చెప్పాలే. గాని గిట్ల చపాతీలు ఇడ్లీల ముచ్చట్ను తీసుకుపోయి ఉత్తరానికి దక్షిణానికి లోలులు పెడతామంటే ఎట్లా అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి. మరిగా ఈ పరాటాల పంచాదిని ఇంకెంత దాకా తీసుకుపోతారో ఏం చేస్తారో గాని సోషల్ మీడియాలోనైతే లడాయి గట్టిగా అవుతుంది ఇప్పుడు. పాలన్న ఎక్కడికి పోయినా అందరికి దీవెనలు పెడుతుంటాడు, అంతా నా వల్లే అంటుంటాడు. ఇక ముచ్చట్లకైతే లోటే లేదు. సర్కారోళ్ళనైనా ఎగస్పాటోళ్ళనైనా అట్లెట్లయితది గిట్లెట్లయితదని గట్టిగానే అడుగుతుంటాడు. మరిగా అసొంటి పాలన్న గిట్లెట్లా చేసిండబ్బా అనుకుంటుర్రు ఇప్పుడు చాలా మంది. చూడుర్రి.
శాంతి శాంతి అనుకుంటూ తిరిగేటి శాంతి దూత కేఏ పాలకు శని పట్టుకున్నట్టుంది. పట్నం పంజాగుట్ట పోలీసులు కేసు రాసిరు ప్రజాశాంతి పార్టీ పెబ్బ కేఏ పాల్ మీద. ఇంతకేం కేసు ఎరికేనా? ఓ ఆడామని షిడాయించినందుకు. గమ్మతేందంటే కేసు పెట్టినామే ఆయన తన పని చేసేటామేనాట. వాట్సాప్ లో అడ్డగోలుగా మెసేజ్లు పెడుతున్నాడు, ఏడబడతాడా ముట్టుకుంటుండు, మీద మీద పడి మాట్లాడుతుండని కాగితం మీద రాసుకపోయి పట్నం షీటింగ్ పోలీసులకు ఫిర్యాదైతే వాళ్ళుగా కేసును పంజాగుట్ట పోలీసులకు అప్పచెప్పిరాట. ఇక ఊకుంటారా పోలీసులు? కేసు రాసిరు, సార్కు సమన్లు పంపించేరు. పెద్ద ముచ్చట ఏందంటే ఓ 15 వద్దులే అయిందట ఆమె పాలన్న తన కొలువులో చేరి. ఇక ఇదిట్టుంటే ఇటు పాలన్న మీద కేసు అయిందనేటి ముచ్చట ఎరక కాగానే అమీర్పేటలో ఉన్న ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ కు తాళం బిగించిరాట అప్పుడే అందులో పనిచేసేటోళ్ళు. ఇక ఇప్పటికైతే ఇంతే. మరి ఈ కేసు మీద విచారణ చేసినాక పోలీసు ఏం చెప్తారు ఏందనేది మల్లోపాలు చెప్పుకుందాం గానీ శాంతి శాంతి అనుకుంటూ తిరిగేటి శాంతి దూతకు శని పట్టుకున్నట్టు అయింది అనుకుంటున్నాడ ఇప్పుడు ఈ ముచ్చట ఎరకైన పట్నం పబ్లిక్ ఆయన అభిమానులు. ఇక చూడాలకి కేసును పోలీసులు ఎట్ట దింపుతారు అనేది మరి. బండ్లు కొనాలనుకునేటోళ్ళ కాంచి షురూ చేస్తే ఇంట్లకు సౌదలు కొనుక్కునేటోళ్ళ దాకా 22వ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిరు చాలా మంది. రేట్లు తక్కువైతాయని గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. అట్లా ఇక ఆఖరికి రానే వచ్చింది ఆ రోజు అన్నట్టు మన పెద్దసారి ఓ చెప్పిండట. ఓసారి చూద్దాం పండ్లి. సోమవారం సంధిగా ఉప్పులు పప్పులు అన్ని రేట్లు తగ్గుతున్నాయి, రంది లేకుండా ఉండుండ్రే, వచ్చే పండుగలన్నీ గట్టిగా చేసుకోండి అన్నట్టే మాట్లాడిండు ప్రధానమంత్రి మోదీ సారు. మందుల రేట్లు, బండ్ల రేట్లు, ఓటి షెడ్ర పడ్ర ఆమ్ ఆద్మీకి ఎక్కువగా పనికొచ్చే సామాన్లు అన్నిటి మీద GST 5% తక్కువ చేసిండ్రు. ఇక పండ్ల పని మన దేశంలో తయారైన వస్తువులే కొనాలి, బయటి దేశం వస్తువులు కొనుడు బంద్ పెట్టాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు పెద్ద సారు. ప్రతి ఒక్కళ్ళు మన దేశంలో తయారైన సామాన్లే కొనాలని ఒట్టు పెట్టుకోవాలి అని కూడా మాట్లాడిండు. అంతే కాదు, ట్యాక్సులు తక్కువైనందుకు పబ్లిక్ కు పైసలు మిగులుతాయి, మంచిగా జమ చేసుకొని అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. ఇదిట్లుంటే 22వ తారీఖు నుంచి రేట్లు తగ్గుతాయి అనటాలకు చాలా మంది ఇన్నొద్దులు బండ్లు సామాన్లు కొనుడు బంద్ పెట్టిండ్రు. ఇక ఇప్పుడు మళ్ళా దందా జోరు అందుకోబోతున్నది. చూడాలి మరిగా పండగకు షాపులు అన్ని ఎట్టెట్ట కిటకిటలాడతాయో, ఆమ్దాని లెక్కలు ఎట్టెట్లుంటాయో. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ పొలిమేరలల్లా ఎప్పుడు చూసిన తుపాకుల మోతలే. ఇక ఇటు మన తెలంగాణ ములుగు జిల్లాలున్న వెంకటాపురము, వాజేడు, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం అడవులల్లా ఏ సప్పుళ్ళు అన్నలకు సూటి పెట్టేందుకు తుపాకులు పట్టుకొని తయారుగుంటారు పోలీసులు. వచ్చే 7 మార్చి కల్లా అన్నల్ని లేకుండా చేస్తామని సెంటర్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తుర్రు కూడా. అగో అసొంటి యాళ్ళ అడవులుండేటి అన్నలు ఇగో గీ కార్యం ముంగటేసుకున్నారు. ఓ రోజు అన్నల వారోత్సవాలు, ఇంకో రోజు పోలీసులకు మింగులు. వచ్చే మార్చి కల్లా దేశంలో అన్నలనేటి మాట వినపడకుండా చేస్తామని సెంటర్ వాళ్ళు అంటున్నారు. ఆపరేషన్ కాగా ఆగనే లేదు. అయినా ఇగో ఇట్లా అడవులలో అన్నలు వారోత్సవాల కార్యం ముంగటేసుకోరు. భద్రాచలం అడవులలో వారోత్సవాలు చేసుడే అని పోస్టర్లు విడుదల చేసిరు అన్నలు. ఇంకేముంది, ఇగో ఇట్లా తుపాకులు పట్టుకొని అన్నల జాడ దెవలాడుకుంటా బయలుదేరిరు పోలీసులు. బరాబర్ అమరవీరుల వారోత్సవాలు చేసేదేనని అన్నలు అంటుంటే ఎట్టెట్ట చేస్తారో మేము కూడా చూస్తాం అన్నట్టు పోలీసులు కచ్చగట్టిరు అన్నల మీదకి. ఐతారంకెంచి వారం దానికి అమరవీరుల వారోత్సవాలు చేయాలని కేంద్ర కమిటీకి పిలుపులు వస్తే అన్నల సంఘాలలో అడవులలో మీటింగులు పెట్టి అమరవీరులను యాద చేసుకుంటారు. వారోత్సవాలంటే జీవిడిచిన అన్నలను తలుసుకునేటి కార్యం అన్నట్టు. ఆ కార్యాన్ని నడిపియాలే, అన్నల పార్టీ గురించి పబ్లిక్ కు పూసగుచ్చాలనేది అన్నల ఆపోచన. అంటే ఈ ఏడు ఆపరేషన్ కాగారి పేరుతో అడవులైన ఎన్కౌంటర్లలో జీవిడిచిన అన్నలను తలుసుకునేటి కార్యం అన్నట్టు. గిట్లా అడవులలోనేమో అన్నల ఆటలు పాటలు, తుపాకులు పట్టుకొని అడవి చుట్టూ పోలీసులు అన్నల జాడ కాలిచ్చుడు. అంతేకాదు అడవుల నడబంగున్న రోడ్ల మీద పోయేటి బండ్లను బాడిగలను ఆపుతున్నారు, చెకింగులు చేస్తున్నారు కూడా. ఆయుధాలు వదిలిపెట్టులి లేకుంటే పానాలు పోతాయని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తుంటే ఉద్యమాన్ని వదిలేది లేదు, యుద్ధాన్ని ఆపేది లేదన్నట్టు అన్నలు పట్టు మీద. మరి చూడాలే ఏమైతుందో. ఈ వారం దినాలు అన్నల వారోత్సవాలు ఏ తరీఖన నడుస్తాయో అనేటిదిగా రేపు. మామూలుగా అంగడంటే శీతం జనముంటారు. ఒక దుకాణం కాడ 10 మంది ఇరగబడి షేటు అది షేటు ఇది అని సందులల్లా కొన్ని సామాన్లు సుత గాయాబ్ చేస్తుంటారు. అయితే ఒక తాన సామాన్లు కాదు, అవి కొంటున్నట్లు చేసి ఇంకేవో చేతులు పెట్టి పోయిరట దొంగలు. మరిగా ముచ్చటేందో సూచరా పోర్రి. సంత జోరుగా సాగుతుంటే సంతుల సడేమియా అన్నట్లు నకిలీ నోట్లు చేతులు పెట్టి అవతల పడతాండ్రు కొందరు నాలుముచ్చుగాళ్ళు. సిద్దిపేట జిల్లా దుబ్బాకల ప్రతి శనివారం అంగడి నడుస్తుంది.
మరి గా అంగట్లకు గీ నకిలీ నోట్లు ఎవడు తెచ్చి పాడైండో ఏమో గాని చిన్న చిన్న దందాలు చేసుకునే కూరగాయల బేరగాళ్ళకు అంటగట్టిపోయిరాట. పాపం కడక్ కడక్ నోట్లు అయ్యేటాలకు అనుమాన పల్లె గిరాకీ టైం నోట్లు కూడా ఏం చినగలేదు మంచిగానే ఉన్నాయని చెప్పి జట్న తీసుకొని సరుకులు ఇచ్చిండ్రు. ఇక దొంగ నోట్లు ఇచ్చినోడు అవతల పడ్డాక అటెనక వేరేటోళ్లకు చిల్లరిద్దామని ఈ కాగితాలు తీసిర్రాట. గంతే నోట్లన్నీ ఉత్త పేపర్ లెక్కనే కొట్టినాయి. మీదంగా అన్నిటి మీద సీరియల్ నంబర్ ఒక్కటే ఉన్నదట. ఇక చూడరాదుర్రి ఎంత బందోబస్తుగా తయారు చేసిర్రా. అసలైన నోట్ల లెక్క ఎక్కడింత అనుమానం రాకుండా కలరు బీలరు గాంధీ తాత బొమ్మ నడమ పచ్చరిబ్బెన అన్ని అచ్చుగుద్దినట్టు దింపిండు గాని సీరియల్ నెంబర్ కాడనే తోవదాపిండు. దీంతో వ్యాపారులంతా దిగ్గున లేచిర్రు. అంగట్లే 200 నోట్ల కాగితాలు నకిలీ తిరుగుతున్నాయి జర తీసుకోకుర్రి అని పక్కెమ్మటి ఉన్నోళ్లకు చెప్పి హుషారు చేసిర్రు. మరి ఈ 200 రూపాయల నకిలీ నోట్ల కాగితాలు ఎవడు తయారు చేసి పాడైతుండే ఏమో గాని మోక చూసి జనాలకు అంటగడుతున్నారు పుచ్చిపోయినోళ్ళు. మరి గిట్లా పైసలు తయారు చేసే సోయి ఏదన్నా పని మీద పెడితే ఏం పుట్టిందిరా అని తిడతా ఉర్రు ఈ ముచ్చట చూసిన అక్కడి జనాలు. మరిగా సుపనాతిగాళ్లను పోలీసోళ్ళు ఎట్లా పట్టుకుంటారో ఏమో చూడాలి. రైతుల కష్టాలు చిన్నగా లెవ్వుల్లా ఆరాల కమానం లైన్లో నిలబడ్డా టిఫిన్ డబ్బాలు కట్టుకొని పోయినా ఒక్కటంటే ఒక్క యూరియా బత్త కూడా దొరకలేదు చాలా మందికి. అందుకే దుకాన్ల కాడనే పండుకునుడో జౌడాలు పెట్టుకునుడో ఎట్లనో అట్లా యూరియా సంపాదించిండ్రు. కానీ ఏం లాభం పోయి జల్లుకుందామంటే ఇగో మీదంగా గీ కట్టాలు. ఏం గోసలమ్మ ఈ రైతులవి. అన్నదాత కష్టాల మీద రోజుకో వార్త వేసిన ఒడవనట్లే కొడతాంది. ఇక చూడర్రి మెదక్ జిల్లాల రైతన్నల తిప్పలు ఎట్లున్నాయో. రాజన్న వాగు పొంగుడు పొంగితే అవతలొడ్డుకు పొలాలున్న రైతుల పరిస్థితికి ఇది. ఆగమైపోతున్న పంటకు మందు జల్లాలని పోతే పానాల మీదకి వచ్చే కథ అవుతాంది. ఇట్లనే శివంపేటలుండే వెంకటేశానికి రైతన్న వాగవతలున్న తన పొలానికి మందు జల్లుదామని పోయిండు. తీరా పొలం కాడికి పోయి చూస్తే ఇది పరిస్థితి. ఇక వేరే తోవలేక కుతికెలలోతు నీళ్ళల్లో బస్తాలు ఎత్తుకొని వాగు దాటిండు. చూడిరి నడుమలకు పోగానే ఎంత లోతుందో. బస్తా తప్ప మనిషి అసలే కనబడతలేడు. మరి ఆయంత బలు ఆపలేక కాలు జారితే ఎంత ఆగం ఏం కథ. మామూలుగానే పదునున్న నల్లరేగడి చిలకల పోంచి అంటే కాలు జారుతుంది. అసొంటిది 50 కిలోల బస్తా ఎత్తుకొని పోవుడంటే చిన్న ముచ్చట్న చెప్పుర్రి. అయినా సరే పంటే ముఖ్యమని కుతికెల దాకా వారుతున్న వాగులకి సాహసం చేసిండ్రు రైతన్నలు. ఇగిదిట్లుంటే ఇంకా జిల్లా అంతటా యూరియా తిప్పల పురాగా తీరినట్టు కొడతలేదు. చాలా దిక్కుల దుకాణాల పోంటి ఇంత పొడుగు లైన్లు కట్టి ఒక్క బత్తాన దొరకకపోద్దా అని పిట్టకు పెట్టినట్టు చూస్తాండ్రు. మరిగా ఇగొచ్చే ఆగొచ్చే అంటుండగానే సెప్టెంబర్ నెల వెళ్ళిపోతాంది. ఈ ఇంకెప్పుడు ఇస్తారో వ్యవసాయం ఎట్లా ముంగట పడుతుందో చూసుకుంటూ పోవాలి. ఇక ఇన్ని చిటుకుపట్టుకు ముచ్చట్లున్నాయి. పటాపట్ ధనాధన అవి కూడా చూసేరి. పోలీసోళ్లు సొంత ఖర్చులతోని రోడ్డు వేపించిన ముచ్చట కొమరంభీం జిల్లాలో అయింది. ఆసిఫాబాద్ కేబీ చౌక్ కేంచి జానకపూర్ పోయే తోవ తమాం ఎలుకలు కొరికిన బొంత లెక్కనే తయారైంది. దీంతో అడ్దిక్కుపోయే జనాలు జానొద్దుల సంతి అవస్థలు పడుతుండ్రు. ఇక ఈ ముచ్చట్ను చూసిన సిఐ బాలాజీ సారు జిల్లా ఎస్పీ కాంతిలాల్ సారుకు మతలు అందిస్తే జనం తిప్పల కదా అరుచుకొని రాని ఆర్డర్ వేసిండట. దీంతో కంకరమాలు తెచ్చి బొందలను కూడిపే పని పెట్టుకుండ్రు పోలీసులు. ఇది చూసి ఓట్లేసి గెలిపించిన నాయకులకు లేని సోయి రోడ్డుతో ఎటువంటి సంబంధం లేని పోలీసు వాళ్ళు పట్టించుకుండ్రు. గ్రేట్ సార్లు అని తారీఫ్ చేసుకుంటూ పోయిరట తోవెంట పోతున్న జనాలు. ఇన్నోదులు వేలం పాటలంటే గణపతి లడ్డూలు సెకండ్ హ్యాండ్ బండ్లే అనుకున్నాం గానీ నిన్నీయాల సినిమా టికెట్లను చూద్దాం వేలం పాట చేసే రోజులు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ సార్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఈ నెల 25వ తారీఖు నాడు విడుదలవుతున్న ముచ్చట ఎరుకున్నదే కదా. అగో సినిమా బెనిఫిట్ షో టికెట్లు కొనడానికి 1000 మంది ఎగబడ్డరట. దీంతో వేలం పాట వేస్తాం ఎవరికి కావాలనో కొనుక్కొని రాని పాట వేస్తే ఆముదాల పరమేశానికి అన్న అక్షరాల 130,000కు ఒక్క టికెట్ కొన్నాడు. అన్నట్లు ఈ అన్నది యాదాద్రి భువనగిరి జిల్లా సౌటుప్పలాట. చూసిల్లు కదా, ఇవి ఇయాల్టి మన పటాస్ న్యూస్ల ముచ్చట్లు. మళ్ళీ రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.